అశోక ఆన్లైన్ క్లాసెస్ విపత్తు నిర్వహణ అనేటువంటి చాప్టర్లో మొదటి దాన్ని మనం తీసుకుందాం. ఈ విపత్తు పరిచయం అనేటువంటి దాన్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విపత్తు పరిచయం అనేటువంటిది ఏ పదాల నుంచి ఏ మూల పదం నుంచి మనకు రావడం జరిగిందనే దాన్ని మనం స్టడీ చేయడం ద్వారా మనకి దీని మీద మంచి కమాండింగ్ రావడం జరిగింది. అసలు ఈ విపత్తు అనేది ఏంటి, ఆ విపత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే దాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. అయితే ఈ విపత్తులో ఉన్నటువంటి ప్రాధాన్యత ఎక్కడి నుంచి సంభవించింది ఏంటి అనేది మొత్తం విషయాలు మనకు తెలిసి మనం దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ముందుగా విపత్తు పరిచయం అనేసి అనుకున్నాం. ఈ విపత్తు పరిచయం అంగులోనే దాని యొక్క మూల భాష ఏంటి అనేది మనకు కావాలి. లాస్ట్ టైం అడిగిందని చెప్పా, ఈ విపత్తు అనేటువంటి పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే దాని ఆన్సర్ ఏంటంటే ఫ్రెంచ్. ఏంటంటే అది ఫ్రెంచ్ భాష. అంటే ఫ్రెంచ్ భాషా పదంలో నుంచి మనకి విపత్తు అనేటువంటి పదం వచ్చింది. ఇంతకీ ఫ్రెంచ్ భాషా పదానికి ఏమనుంది, దాని అర్థాలు ఏంటి, దాని కథ ఏంటి, ఇది మనకు తెలియాలి. ముందుగా తీసుకుందాం. ఈ విపత్తు అనేటువంటిది ఏ భాష అనుకుంటున్నాం? ఫ్రెంచ్. ముందు ఫ్రెంచ్లో ఏ పదం ఉంది అంటే ఒకటేమో డెస్ ప్లస్ ఆస్ట్రే. నేను డెస్ ప్లస్ ఆస్ట్రే డిజాస్ట్రే విడదీసుకుంటున్నాం మనం. డెస్ ప్లస్ ఆస్ట్రే ఇది ఏ భాషా పదం అంటే ఇది ఫ్రెంచ్. ఫ్రెంచ్ భాషా పదం ఏంటంటే డెస్ ప్లస్ ఆస్ట్రే అనే పదం నుంచి మనకి ఏమొచ్చిందంటే ముందుగా ఒకటి లాటిన్ పదం, రెండు గ్రీకు పదం వస్తుంది. ఏంటది? దిస్ ఈజ్ డిజ్ ప్లస్ ఆస్ట్రో. ఇదేంటిది? లాటిన్. ఫ్రెంచ్ భాష పదమైన డెస్ ప్లస్ ఆస్ట్రే నుంచి డిజ్ ప్లస్ ఆస్ట్రో అనే లాటిన్ పదం వచ్చింది. దీన్ని డిజాస్ట్రో అని పిలుస్తాం. ఈ డిజాస్ట్రో అనేటువంటిది లాటిన్ భాష పదం అయితే ఇదే ఫ్రెంచ్ నుంచి ఇంకో పదం కూడా ఉద్భవించబడింది. అదేంటి? గ్రీకు భాష పదం. దాన్ని ఏమంటాం? డస్ ప్లస్ ఆస్టర్. ఏంటంటే ఇది డస్ ప్లస్ ఆస్టర్. ఇదే భాష పదం, ఇది గ్రీకు భాష పదం. అంటే గ్రీకు భాష పదం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెంచ్. మీరు మంచిగా గమనించాలి. డెస్ ప్లస్ ఆస్ట్రే అనేది ఫ్రెంచ్ పదం. ఇది ఫ్రెంచ్ పదం మూల పదం అన్నమాట. ఇది ఎప్పుడు ఉపయోగించబడింది? మధ్యయుగ కాలంలో. ఎప్పుడంటే ఇది మధ్యయుగ కాలం నాటి ఫ్రెంచ్ భాషా పదం. మధ్యయుగం కాలం నాటి ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి డెస్ ప్లస్ ఆస్ట్రే నుంచి లాటిన్ భాష పదం వచ్చింది. అదేవిధంగా గ్రీకు భాష పదం కూడా వచ్చింది. లాటిన్ భాష పదం ఏంటి? డిజ్ ప్లస్ ఆస్ట్రో అన్నాం. గ్రీకు భాష పదం డస్ ప్లస్ ఆస్టార్ అని పిలిచాం. అలా ఫ్రెంచ్ నుంచి వచ్చిన గ్రీకు లాటిన్లో నుంచి ఆంగ్ల పదాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఏది? లాటిన్లో ఇవి డిజ్ని తీసుకున్నాం, గ్రీకులో ఆస్టార్ మనం తీసుకుంటాం. ఒకటేమో డిజ్ వచ్చింది, రెండు ఆస్టార్ అనేటువంటిది వచ్చింది. లాటిన్ భాషా పదమైనటువంటి డిజ్, రెండోది గ్రీకు భాష పదమైనటువంటి ఆస్టార్ అనేటువంటి రెండు పదాలు మనం తీసుకుంటే ఇది ఆంగ్ల పదం, ఇంగ్లీష్ వర్డ్. ఇది ఇంగ్లీష్ పదం. అంటే ఇప్పటికీ విపత్తు అని పిలుస్తున్న పదానికి మూల పదం ఫ్రెంచే, కానీ ఆ మూల పదం నుంచి లాటిన్, గ్రీక్ వస్తే ఆ రెండింటి నుంచి మనం ఏమి తీసుకుంటున్నాం? ఇంగ్లీష్ పదాన్ని తీసుకున్నాం. దిస్ ఈజ్ డిజాస్టర్ అని చెప్పాం. ఈ డిజాస్టర్ అనే దానికి అర్థం ఏంటి? ఫస్ట్గా డిజ్ అంటే చెడ్డ. ఏంటి దీని అర్థం అంటే చెడ్డ, లేదా దీన్నే మనం దుష్ట. ఏంటంటే ఇది దుష్ట, చెడ్డ లేదా దుష్ట అనేటువంటి పేర్లతో పిలిస్తే ఆస్టార్ అనే దానికి అర్థం ఏంటి మరి? ఇది నక్షత్రం. ఏంటంటే ఇక్కడ నక్షత్రం అనేసి అంటాం. మీకు కష్టమేమని అనిపిస్తుందా అంటే ఏముండదు ఇక్కడ. కాకపోతే ఈ పదాల యొక్క కలయిక మీరు మిస్ అయిపోతేనే కొంచెం ట్రబుల్. కాకపోతే మంచి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డిజ్ అంటే చెడ్డ, దుష్ట, ఆస్టార్ అంటే నక్షత్రం. రెండింటిని కలిపి డిజాస్టర్ అన్న. ఏదది ఇప్పుడు రాసుకుంటే డిజాస్టర్.
ఇది రెండు పదాలు కలిపితే డిజాస్టర్. ఈ డిజాస్టర్ అని రెండు పదాలు కలిపినప్పుడు మనం రెండు తెలుగు పదాలను కూడా కలిపితే చెడ్డ నక్షత్రం. చెడ్డ నక్షత్రం లేదా దుష్ట అని కూడా ఉంది కాబట్టి దుష్ట నక్షత్రం అనేసి అంటాం. ఒకటే చెడ్డ నక్షత్రం అన్నాం, దుష్ట నక్షత్రం అన్నాం. ఏది డిజాస్టర్ అనే పదానికి అర్థం చెడ్డ నక్షత్రము, దుష్ట నక్షత్రము అని అర్థం. అలా ఈ చెడ్డ నక్షత్రం దుష్ట నక్షత్రంగా దేని యొక్క అర్థాన్ని డిజాస్టర్ అన్నాం. అసలు ఈ డిజాస్టర్ అనేటువంటి పదానికే మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే విపత్తు అనే పేరుతో పిలుచుకుంటున్నాం. విపత్తు అంటే డిజాస్టర్, అందుకే దీన్ని ఇంగ్లీష్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని పిలుస్తుంది. దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. ఏంటంటే అది విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో డిజాస్టర్ అంటే విపత్తు, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. కానీ అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ మూలపదం ఫ్రెంచ్ అనుకుంటే ఆ ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి డెస్ ప్లస్ ఆస్ట్రో నుంచి లాటిన్ పదం గ్రీక్ పదాలు వస్తే లాటిన్ పదం డిస్ ప్లస్ ఆస్ట్రో, గ్రీక్ పదం డస్ ప్లస్ ఆస్టర్. అయితే ఇందులో డిజ్ ఆస్టర్ అనే రెండు తీసుకుంటే డిజాస్టర్ ఇది ఇంగ్లీష్ పదం. ఈ ఇంగ్లీష్ భాష పదానికి తెలుగు అర్థాలను తీసుకుంటే చెడ్డ, దుష్ట అనేసి అన్నాం. అదే ఆస్టర్ అంటేనేమో నక్షత్రం, డిజాస్టర్ మనం తీసుకుంటే చెడ్డ నక్షత్రం, దుష్ట నక్షత్రం అనేటువంటి అర్థాలను మనం తీసుకున్నాం. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటే ఇప్పుడు క్లారిటీ కూడా ఇచ్చే ఉంటుంది. ఎంత బాగా వచ్చింది క్లారిటీ అంటే అంత బాగా వచ్చింది, మస్తు చెప్పారు సార్ అనిపిస్తుంది కదా, అంతే అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విపత్తు అనేదాన్ని మనం తీసుకున్నాం. దానికి చెడ్డ నక్షత్రం, దుష్ట నక్షత్రం అనే తెలుగు అర్థాలను కూడా తీసుకున్నాం. వాస్తవానికి ఇక్కడ జరిగేటువంటి వాటిని సిలబస్లో చూసాం. ఏమనుకున్నాం? భూకంపాలని చెప్పినాం, చక్రవాతాలు అన్నాం, సునామీలు అన్నాం, వరదలు అన్నాం, కరువులు అన్నాం, అణు ప్రమాదాలు, రసాయనిక ప్రమాదాలు, జీవ ప్రమాదాలు, ఇంకా ఇవి కాకుండా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, వాయు ప్రమాదాలు. ఈ ప్రమాదాలన్నీ జరిగేది ఎక్కడ జరుగుతున్నాయి? మనకి జరిగేది మొత్తం కూడా భూమి మీద. మనకి భూమి మీద ప్రమాదం ఉంది. ఎక్కడుందంటే భూమి మీద ప్రమాదం. ప్రమాదం జరిగేదంతా భూమి మీద జరుగుతుంది. భూమికి ఆకాశానికి సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. ఇది మన భూమి అయితే ఎర్త్, ఇది భూమి అయితే భూమి పైన ట్రోపో, స్ట్రాటో, మెస్సో, ధర్మో, ఎక్సో అలా మనకి ఏంటనేసి అంటే లేయర్స్ ఉంటే, లేయర్స్ తర్వాత శూన్యం ఉంటే, శూన్యానికి పైన మనకి ఇక్కడ మేఘాలు 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 అల్లుకుని ఉంటే, ఆ మేఘాలు అల్లుకున్న తర్వాత ఎంతో దూరంలో మనకి ఉన్నటువంటి స్టార్స్, నక్షత్రాలు ఇట్లా ఎక్కడో పాపం. అంటే భూమి మీద మనకు ప్రమాదం జరుగుతుంటే భూమి మీద ఉన్నటువంటి వీటిని కాకుండా పోయి ఎక్కడో ఉన్నదాన్ని పట్టుకొని దుష్ట నక్షత్రాన్ని విను, చెడ్డ నక్షత్రాన్ని విను. అసలు అది ఏమైనా చేసిందా వచ్చి ఇక్కడ? మస్తు చెప్పారు సార్, మామూలు చెప్పలే, అర్థాలన్నీ కొంచెం చెప్పారంటే చెప్పిన బాగానే ఉంది. కాకపోతే దీన్ని కొంచెం అర్థం చేసుకుంటే దుష్ట నక్షత్రం మంచిగా పెట్టిండి పేరు, చెడ్డ నక్షత్రం బాగానే పెట్టిండి, డిజిస్టార్ సూపర్ వచ్చింది, అంత బాగానే ఉంది. కానీ భూమి మీద ప్రమాదం జరుగుతుంటే ఎక్కడో ఉన్న నక్షత్రానికి సంబంధం ఏమి ఉందా? ఏమంటున్నాం మనం? దుష్ట నక్షత్రం దాన్ని తిడుతుంది, చెడ్డ నక్షత్రం దేన్ని తిడుతుండు. భూకంపాలు వస్తే భూమి తప్పు చేసింది, ఎవరిని తిట్టాలా? దుష్ట భూమి అని దీన్ని తిట్టాలా? తిట్టినవా? దుష్ట నక్షత్రం తిట్టినావు. అదే సునామీ వచ్చి మనుషుల మీద విరుచుకుపడితే సముద్రాలు చేసినాయి, అప్పుడు ఏం చెప్పాలి? దుష్ట సముద్రమా అని తిట్టాలి. తిట్టినవా? తిట్టలే, తీసుకుపోయి దుష్ట నక్షత్రం దాన్ని తిట్టాం. అది కాకోకుండా మంచి తుఫాన్ వచ్చి గట్టిగా కొడితే ఓ గాలి, ఓ నీరు, దుష్టము నువ్వని దాన్ని తిట్టాలి. తిట్టినవా? పోయి దుష్ట నక్షత్రం దాన్ని. సంబంధం ఏమైనా ఉందా సార్? మీకు అర్థమైందా క్లారిటీ? ఇక్కడ ఏమైంది? మొత్తం భూమి మీద జరిగి ఇక్కడ కారకాలు ఉంటే పోయి ఎక్కడో ఉన్న నక్షత్రాన్ని పట్టుకొని ఓ నక్షత్రమా నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు దుష్టుడివి, నువ్వు చెడ్డదానివి, అదేంది? దీనికి గల కారణం ఏంటి అనేసి అంటే మనం ఉన్నాం ఇక్కడ. మనకి సమాన బలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లగాడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్నపిల్లగాడిని మనం ఒక దెబ్బ తిన్నాడు, వాడు తిరిగి కొట్టలేస్తాడా? కొట్టలేవాడు. వీడు తిరిగి కొట్టలేక కుక్కకి నక్కకి రాళ్ళిస్తాడు అతనమాట. ఎందుకు చేస్తాడు? మనల్ని కొట్టే శక్తి సామర్థ్యాలు లేక, మనం అంటే కొంచెం భయపడి వాటిని వేస్తాడు, వాటిని తిడుతూ ఉంటాడు. ఆ కుక్కని తిట్టుకుంటూ పోతాడు. ఇంకా వాస్తవానికి తన అంతరం లోపల ఏముంటుంది అనేసి అంటే ఆ కుక్క మనమే,
కానీ మనకు అనిపించదు, తిట్టుకుంటే పోతాడు. ఇక్కడ కూడా సేమ్, మనుషుడు అనేవాడు భూమికి భయపడ్డాడు. భూమికి భయపడి ఈ భూమి మీద వచ్చే ప్రతి ప్రకృతిని తిట్టాలని కోపం వచ్చింది. కానీ తిడితే మళ్ళీ ఒక రౌండ్ ఎగిసి పెడితే మళ్ళీ ఒక రౌండ్ మన మీదకి వస్తే అలా భయపడి మనం ఏం చేసినామంటే అది ఖచ్చితంగా రాదని తెలిసి ఓ దుష్ట నక్షత్రమా, ఓ చెడ్డ నక్షత్రమా అని దాన్ని తిట్టడం స్టార్ట్ చేసినాం. ఈడ మనోడు ఫాలో అయిందే, మనం దాని మీద ఫాలో అవుతున్నాం. క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇలా దుష్ట నక్షత్రం, చెడ్డ నక్షత్రం అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది దేనికి సంబంధించి అంటే డిజాస్టర్. ఈ డిజాస్టర్ అనేటువంటి పదానికి మూల పదం ఏంటి? ఫ్రెంచ్ భాష పదమైనటువంటి డెస్ ప్లస్ ఆస్ట్రై. డెస్ ప్లస్ ఆస్ట్రై అనేసి అంటాం. ఈ పదం నుంచి 2 లాటిన్, 1 గ్రీకు అనేటివి వస్తే అందులో ఆ 2 పదాల నుంచి మనకు వచ్చింది ఇంగ్లీష్ వర్డ్. దాన్ని డిజ్ ప్లస్ ఆస్టర్, డిజాస్టర్ అనేసి అంటాం. ఇది ఓన్లీ పరిచయం. ఎవరికి పరిచయం అనేసి అంటే విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి మనకు ఉండాల్సినటువంటి మంచి కాన్సెప్ట్, ఇది పరిచయం అనేసి అంటాం. ఈ పరిచయంలో నుంచి డైరెక్ట్గా ఇది ఇచ్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ భాష పదం నుంచి వచ్చింది. మరి లాటిన్ ఉంది, గ్రీక్ కూడా ఉన్నది కదా సార్, డౌట్ వస్తుంది మనకి. మీకు డౌటే వద్దు అసలు. ఎందుకు వద్దు అంటున్నానంటే ఫ్రెంచ్లో నుంచి ఈ 2 వచ్చినాయి, ఈ రెండిట్లో నుంచి ఇది వచ్చింది. ఈ రెండింటికి మూల కారణం ఎవరు? ఫ్రెంచ్. దీనికి ఈ 2. అయితే ఇవన్నీ పునాదులు ఎక్కడ ఉన్నాయంటే ఫ్రెంచ్లో ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా ఒకవేళ మళ్ళీ అదే బిట్టిచ్చినా సరే ఏం చేయాలా? ఫ్రెంచ్ అనే పెట్టండి. ఇలా మనకేం తెలుసు అంటే పరిచయానికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూస్తే ఏమంటున్నాం ఇక్కడ? ఫ్రెంచ్ భాష పదమైనటువంటి డెస్ ప్లస్ ఆస్ట్రియనస్ అన్నాం. అందులో నుంచి 2 వచ్చినాయి అనుకున్నాం. ఆ రెండింటికి సంబంధించినటువంటి ఏంటి అనేసి అంటే లాటిన్, 2 గ్రీకు. ఆ లాటిన్లో మనం ఏమంటున్నాం? డిజ్ ప్లస్ ఆస్ట్రో అన్నాం. గ్రీకులో ఏమంటున్నాం? డెస్ ప్లస్ ఆస్టార్ అనేసి అన్నాం. గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి. డెస్ ఆస్ట్రే. డెస్ అంటే ఆస్ట్రే, స్ట్రే, 2 కొమ్ములు పైకి వెళ్ళిపోయినాయి. అదే లాటిన్ భాష పదాలు అనేసి అంటే ఇది డిస్, స్ట్రో, ఇది డజ్, ఆస్టార్. మనం ఈ పదాలు రాయటం వస్తే సార్ ఇక్కడ ఏంటంటే డిజే వస్తుంది, డిజాస్టార్కి డిజే వస్తుంది. ఆస్ట్రో మాత్రం తర్వాత ఆస్టార్ అంటే నక్షత్రం కాబట్టి ఆస్టార్ అనేది వస్తుంది. అంటే ఈ 2 పదాలు మనకు కొంతవరకు అయితే పర్లేదు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, డిజ్ అంటే లాటిన్, ఆస్టార్ అంటే గ్రీకు. డిజ్ అంటేనేమో లాటిన్, ఆస్టార్ అంటేనేమో గ్రీకు. ఇక మిగతా ఏంటంటే ఆస్ట్రో, డజ్ అనేటువంటి చూడగలం, గుర్తుపెట్టగలుగుతాం. ఆ రెండింటి నుంచి వచ్చిందే డిజాస్టర్. ఎందుకు మరి ఈ రెండింటికి మనం పక్కా గుర్తుపెట్టుకోవాలనేసి అంటే మూలపదం అది కాబట్టి వాడు డైరెక్ట్గా డెస్ ప్లస్ ఆస్ట్రే అనేటువంటి గ్రీకు భాషా పదంలో నుంచి డిజాస్టర్ అనేటువంటి ఆంగ్ల పదం ఉద్భవించెను. ఈ ఆంగ్ల పదమైన డిజాస్టర్ అంటే దుష్ట నక్షత్రము. ఈ దుష్ట నక్షత్రాల యొక్క కలయికనే మనం విపత్తుగా పేర్కొంటున్నాం అనేసి అనడానికో. అసలు ఆ సెంటెన్స్ నిజమా కాదన్న సంగతి తెలిస్తే తప్ప మనం ఆన్సర్ ఏం చేయలేం. కాబట్టి కొంచెం ఆలోచన పెట్టండి. ఇక దీని తర్వాత విపత్తు లక్షణాలు, భావనలు. విపత్తుకి కొన్ని లక్షణాలు ఉంటాయట, వాటి యొక్క భావనలు ఉంటాయి. ఈ విపత్తు లక్షణాలు ఏంటి అనేది మనం చూడాలి. అయితే విపత్తు లక్షణాలలో ముందు పెట్టుకుందాం ఒక హెడ్లైన్, ముఖ్య లక్షణాలు. ముఖ్య లక్షణాలు. ఈ విపత్తు ముఖ్య లక్షణాలు అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాటికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎలాంటి. ఒకటి, ఇవి వేగంగా సంభవిస్తాయా, స్లోగా సంభవిస్తాయా? విపత్తు అనేది ఎలా సంభవిస్తాయి? వేగంగా సంభవిస్తాయి. అలా ఊహించి సంభవిస్తాయా, ఊహించకుండా సంభవిస్తాయా అంటే ఊహించకుండా సంభవిస్తాయి. అలా మనం ఏం తెలుసంటే ఆకస్మాత్తుగా, ఆకస్మాత్తుగా అంటే మనం ఊహించకుండా సంభవిస్తాయి. మనం ఊహించాం అంత స్పీడ్గా భూమి కదిలి మీద పడిద్దని, అయిపోద్ది అంతే. అకస్మాత్తుగా సంభవిస్తాయి, దాన్ని ఊహించకుండా సంభవిస్తాయి అని అంటాం. ఇందులో రెండవ ముఖ్య లక్షణం ఏంటి? అంత అకస్మాత్తుగా వచ్చేది స్లో వస్తుందా? వస్తున్న చూడండి, వేగంగా వస్తుంది అంతే. వేగంగా సంభవిస్తుంది అంటే మనం ఊహించుకోకుండా వస్తుంది, ఆ ఊహించినంత స్పీడ్లో మనకు వస్తుంది కాబట్టి వేగంగా సంభవిస్తుంది. 2 కారణాలు చెప్పుకుంటున్నాం, ఒకటి ఆకస్మాత్తుగా, రెండోది అయితే ఊహించకుండా. అయితే ఆకస్మాత్తుగా వచ్చింది, వేగంగా కూడా వచ్చింది. ఆ 2 లక్షణాలు కలిగి ఉన్న ఇది ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది? వచ్చి ధ్వంసం చేసి పోద్ది. ఎవరిని? సహజ
సామాజిక, సహజ, సామాజిక, ఆర్థిక. మనకు సహజమైనటువంటి, సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ధ్వంసం చేసి పడేస్తుంది. ఇక దానికి ఉన్న లక్షణం ఇది. ఇంతకీ సహజ అంటే మనకు కావాల్సిన ప్రకృతి మొత్తం గుల్ల చేసేస్తుంది, మనకు తెలిసిన విషయమే. ఒక్క సైక్లోన్ వచ్చి సంభవించిందంటే ఎట్లా ఉంటుంది ప్రకృతి అంతా, చెట్లు చేమలు ఇరిగిపోయి మొత్తం కూడా పడిపోయి మొత్తం నాశనం అవుతుంది. అలా ప్రకృతి అంతా దెబ్బతింటుంది. ఇక తర్వాత సామాజిక అనేసి అంటున్నాం. ఓన్లీ ఏంటది ప్రకృతి పాడవుతుందా? కాదు, మనుష్య జాతి కూడా చాలా వరకు మరణిస్తారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. అంటే ప్రజలు, ఇక్కడ ప్రజలు మరణానికి గురవటం అని సామాజిక అని చెప్పచ్చు. ఆర్థిక అంటే మనకున్నటువంటి ఆస్తుపాస్తులు ఈయన కావచ్చు. ఇంకా మనం అప్పుడప్పుడు పేపర్లు చూస్తూ ఉంటాం, వరి పంట నేల కొరిగాను, అది మన ఆస్తి, ఆర్థికంగా ఉన్నటువంటి వనరు అది మనకి. కొబ్బరి తోట ఇరిగిపడాను, బొప్పడి తోట ఇరిగిపడాను, మనం పేపర్లో చూస్తూ ఉంటాం, మనకి పంట మొత్తం నష్టం వచ్చేసింది అనేసి. పత్తి మొత్తం కూడా నేల కొరిగాను, అంత కూడా పాడైపోయింది, తడిసిపోయింది అనేసి అంటాం. అంటే అది మనకు ఆర్థికమైన వనరు. ఇవే కాదు, మనకి ఉన్నటువంటి జంతు సంపద కూడా, జంతు సంపద. ఈ జంతు సంపద మొత్తం కూడా ఏమవుతుంది అనేసి అంటే ఆ యొక్క ఆర్థికమైన వనరుగా మనం గుర్తించుకోవచ్చు. పండే పంటలు కూడా మనం చెప్పుకుంటాం. ఇంకా పంటలు ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే ఆ యొక్క పరిస్థితులను బట్టేసి మొత్తం కూడా ఏమవుతాయి, మరణించడం జరుగుతుంది. ఈ యొక్క వరదలు సంభవించినప్పుడు పంటలు, ఈ జంతు సంపద ఎంత బాగా నాశనం అయ్యింది అనేసి అంటే పేపర్లో చూస్తాం మనం. ఆ జంతువులన్నీ కూడా చనిపోవడం, పంటలన్నీ కూడా నేల కొరగడం మనం బాగా గమనిస్తాం. అందుకోసమనే ఒకటి సహజ, సామాజిక, ఆర్థిక వనరుల ధ్వంసం చేయును. ఇది దీనికి ఉన్నటువంటి లక్షణమే. ఇప్పుడు సహజమైంది పోయింది, సామాజికంగా దెబ్బతిన్నాం, ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాం. ఇన్నిటికి దెబ్బతింటే మనకి జీవనోపాధి అనేది ఉంటుందా, ఊడిద్దా? పంటలన్నీ పోయినాయి, జంతు సంపద అంతా పోయింది, ప్రజలు చాలా కోల్పోయినాం, ప్రకృతి అంతా నాశనం అయిపోయింది, మనకి ఉంటుందా? ఉండదు. అంటే దీంట్లో ఉన్న లక్షణం ఏంటి? ఇంకోటి చెప్పుకోదగింది అంటే లింక్ సిస్టమ్ చూసుకోండి మీరు. జీవన ఉపాధి అనేటువంటిది ఉంటుందా? ఉండదు. జీవనోపాధి కోల్పోతారు, లేదా జీవనోపాధిని దెబ్బతీస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి జీవనోపాధి అనేది దెబ్బతింటాం మనం. ఇక తినడానికి మామూలుగా పంటలు ఏమి ఉండవు కాబట్టి ఫుడ్ అనేది జీవనోపాధిలో లేదు, జంతు సంపద చాలా కోల్పోతాం కాబట్టి జీవనోపాధి అనేది తగ్గిపోతుంది. అలా ప్రజలు పోవటం, ప్రకృతి పోవటం, ఇవన్నిటి వల్ల జీవనోపాధి అనేది మనం చాలా వరకు దెబ్బతింటాం. ఓన్లీ మనం సింపుల్గా మాట్లాడుకుంటున్నాం జీవనోపాధికి అనేసి మనం మాట్లాడుకుంటే ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థ మొత్తం కూడా లాస్ అయిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జీవనోపాధి చాలా వరకు దెబ్బతింటుంది. ఇది జీవనోపాధి దెబ్బతినే విధంగా చేస్తుంది. తినడానికే ఫుడ్ లేదనుకున్నప్పుడు మనకు సుస్థిర అభివృద్ధి అనేది ఉంటుందా? చెప్పండి ఒకసారి. సుస్థిర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది, విఘాతం కలిగించును. అంటే అసలు సుస్థిర అభివృద్ధికి ఛాన్సే లేదు, దాన్ని దెబ్బతీసింది, విఘాతం కలిగింది అనేసి అనుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి జీవనోపాధి దెబ్బతిన్నప్పుడు, తినడానికే ఫుడ్ లేదనే విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా దాంట్లో సుస్థిర అభివృద్ధి అనేది ఏడ కనిపిస్తుంది మనకి? అంటే అది కూడా మనం లాస్ అవుతాం. ఇలా అకస్మాత్తుగా ఊహించకుండా సంభవిస్తాయి, వేగంగా సంభవిస్తాయి. సహజ, సామాజిక, ఆర్థిక వనరులను మొత్తం ధ్వంసం చేసి పడేస్తాయి. అంటే ప్రకృతి, ప్రజలు, సంపద, పంటలు, జీవ సంపద, పంటలు ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. ఇవన్నీ నాశనం అవుతాయి కాబట్టి తినడానికి ఫుడ్ సక్రమంగా ఉండదు, దాన్ని జీవనోపాధి దెబ్బతీయడం అంటాం. జీవనోపాధి బాగా దెబ్బతిని తినడానికి ఫుడ్ లేని పరిస్థితుల్లో ఇక సుస్థిర అభివృద్ధి సమాజంలో ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలా ఒక సమాజంలోకి ఏదైనా ఒక విపత్తు అనేది వస్తే దానికి ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఏదైనా ఒక సమాజంలోనికి విపత్తు అనేటువంటిది సంభవించినప్పుడు దానిలో ఉన్నటువంటి లక్షణాలుగా వీటిని తీసుకోవచ్చు. వీటిలో ఉన్నటువంటి వాటిని మనకిచ్చి ఇందులో సరైనది సరికానిది అని అడిగితే ముందు మనకి ఇవి తెలిస్తే తప్ప మనం ఆన్సర్ పెట్టలేం. చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రకృతి సంబంధించినటువంటిది, ప్రజలు అనేసి, జంతు సంపద అనేసి, పంటలు అనేసి, అదేవిధంగా వ్యాపార వ్యవస్థని, వ్యాపారాలు
ఇలా రవాణా సౌకర్యాలు అది కూడా దాని కిందికి రావచ్చా? రావచ్చు. ఇలాంటివన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ముఖ్య లక్షణం కానిదేంటి లేదా ముఖ్య లక్షణాలుగా ఉన్న వాటిని గుర్తించండి అన్నప్పుడు మనం ఇందులో మాట్లాడుకునే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని రావచ్చు. వేగంగా సంభవిస్తుంది, రెండోది ఆకస్మాత్తుగా సంభవిస్తుంది అనేసి అన్నాం. ఆకస్మాత్తుగా సంభవించడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనేసి అంటే ఇప్పుడు భూకంపాలు వస్తాయి, మనకు అసలు ఏమాత్రం తెలియదు, అది వితిన్ సెకండ్స్లలోనే జరిగి వెళ్ళిపోద్ది అంతే. ఇంకా మనం కనీసం బయటికి వెళ్ళడానికి కానీ దాన్ని గమనించేంత టైం కూడా దొరకదు మనకి. అలాంటిగా చాలా స్పీడ్గా వచ్చేటువంటి కాబట్టి మనోడు ఏం చేస్తున్నాడు, ఎగ్జాంపుల్కి ఏదైనా తీసుకోవచ్చు మనకి. ఇక రెండోది వేగంగా వస్తుందంటే అకస్మాత్తుగా వచ్చిందంటే మనకి తెలియకోకుండా మెస్మరైజింగ్. అదేవిధంగా ఇక్కడికి వస్తే వేగంగా అనేసరికి చాలా స్పీడ్గానే వచ్చింది కాబట్టి మనకు తెలియలేదు. అలా ప్రతిదాన్ని మీరు గమనించినప్పుడు ఒకదానికి లింక్ సిస్టంలో ఇచ్చి ఈ యొక్క లక్షణం అయినదేంటి కానిదేంటి ముఖ్య లక్షణంగా కాని వాటిని గుర్తించి చెప్పండి అనేటువంటి విషయాలు ఏమైనా అన్నప్పుడు ముందు ఇవి గుర్తుంటే వీటిని ఆధారంగా చేసుకుని ఇచ్చినటువంటి ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ ఇది ఇవే ఇవ్వకుండా ఒకవేళ ఇచ్చినా మనం ఏం చేయొచ్చు అంటే దాని ఆన్సర్ పెట్టవచ్చు. ఇవి దేనికి సంబంధించింది అనేసి అంటే విపత్తులకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అనేసి అంటే ఇవి చెప్పాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆకస్మికంగా సంభవిస్తాయి, వేగంగా సంభవిస్తాయి, తర్వాత సహజ సామాజిక ఆర్థిక వనరులను ధ్వంసం చేసి పడేస్తాయి. వాటితో పాటు మనకి జీవనోపాధి అంతా దెబ్బతిన్నట్టు అవుతుంది. జీవనోపాధి దెబ్బతింటే ఖచ్చితంగా మనకి అభివృద్ధి ఉండదు, ఇంకా అందులో సుస్థిర అభివృద్ధి అయితే అస్సలకే ఉండదు. ఇంకా ఇవి దేనికి సంబంధించినంటే ముఖ్య లక్షణాలు మాత్రమే. ఇక దీంట్లో మిగిలిపోయినటువంటి పార్ట్ భావనలు. ఏమంటాం అనేసి అంటే దీన్ని భావనలు అనేసి అంటాం. ఇవి భావనలు. ఇక ఈ భావనలోకి వస్తే అందులో ఉన్నటువంటి విషయాలు కొంచెం డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. వైపరీత్యాలు అనేసి అంటాం. ఒక భావన పేరు ఏంటంటే వైపరీత్యాలు, వైపరీత్యం. రెండోది దుర్బలత్వం, మూడవది సామర్థ్యం లేదా సమర్థత, లేకపోతే నాలుగో దాన్ని తీసుకుంటాం మనం ఏమంటాం దీన్ని ముప్పు అనేసి అంటాం. ఎన్ని భావనలు ఉన్నాయి దీనికి అనేసి అంటే 4 రకాల భావనలు ఉన్నాయి. వైపరీత్యము, దుర్బలత్వము, సామర్థ్యము, సమర్థత, ముప్పు అనేసి అంటాం. వైపరీత్యం వీటిని హజార్డ్స్ అనేసి అంటాం. దుర్బలత్వం ఫ్రజలిటీ అనేసి అంటాం. సామర్థ్యము సమర్థత కెపాసిటీ అనేసి అంటాం. ముప్పు డిజాస్టర్ రిస్క్ అనే పేరుతో పిలుస్తాం. మనకు మొత్తం మీద ఏమేమి ఉన్నాయంటే 1 వైపరీత్యం అన్నాం, 2 దుర్బలత్వం అన్నాం, సామర్థ్యత అన్నాం, తర్వాత ముప్పు అంటున్నాం. అయితే ఈ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి క్లాసెస్ చెప్పకపోవచ్చు, కానీ ఈ విపత్తు నిర్వహణలో ఎక్కువ శాతం ఏంటనేసి అంటే బుక్కుల్లోనే చదవడం జరుగుతుంది. చాలా ఈజీ టాపిక్, ఇంకా వీటిని చెప్పించడం కుదరదని చాలా వరకు చెప్పించకపోతే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో మనం ఏం చేస్తామంటే ఇక చదువుతూ ఉంటాం అన్నమాట. మనం చదివినప్పుడు ఈసారి గమనించండి, వివిధ రకాల పుస్తకాలలో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. నెట్లో నుంచి మనం ఇంగ్లీష్ మీడియం నుంచి ఏం చేస్తారంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ కొడతారు, ఏది వస్తే అది ప్రింటే. ఇంకా అలా మనం ఎక్కువ తీసుకోవడం జరిగింది. చూడండి ఒకసారి, మనకి వైపరీత్యం అన్నా విపత్తు అన్నా తేడా ఏముండదు పుస్తకాలలో. మీరు మంచిగా గమనించాలి. విపత్తు అనే పదానికి ఏ మీనింగ్ అయితే ఉంటుందో, ఏ అర్థమైతే మనం తీసుకుంటామో వైపరీత్యం అన్న కూడా అదే అర్థాన్ని తీసుకుంటాం మనం. విపత్తు అన్నా వైపరీత్యం అన్నా సేమ్ మీనింగ్ ఉంటుంది, మనకి ఏ మార్పు ఉండదు. మరి ఏ మార్పు లేకోకుండా ఉంటే 2 పదాలు ఎందుకు, పర్యాయ పదాలు తీసుకోవచ్చు కదా, ఒకటే అర్థాన్ని తీసుకోవచ్చు కదా అనేసి అంటే తీసుకోవచ్చు, కానీ తీసుకుంటున్నాం అంటే లేదు. ఏంటి దీనికి సంబంధించి అంటే ఏదైనా మానవ సంబంధమైనా సరే, అంటే మానవ సంబంధ కారకమైన ప్రకృతి సంబంధమైన కారకమైన ఈ రెండింటి వల్ల ఏదైనా ఆకస్మికంగా సంభవిస్తే జరిగినటువంటి ప్రతి దానిని కూడా మనం విపత్తుగానే చెప్పుకుంటాం. ఒకటి మానవ సంబంధ కారకమైన కావచ్చు, ప్రకృతి సంబంధ కారకమైన కావచ్చు. మనం ఊహించుకోకుండా జరిగినటువంటి ప్రతి ఘటనను మనం ఎలా తీసుకుంటామంటే విపత్తుగా లేదా వైపరీత్యంగా తీసుకుంటాం. మనం విపత్తు లేదా వైపరీత్యం అంటే రెండింటికి సేమ్ మీనింగ్, అంటే సేమ్ మీనింగ్ ఉంటుంది.
అయితే ఈ రెండు మీనింగ్స్ ఒకే విధంగా మనం బుక్లో కనిపిస్తే ఆ రెండింటికి పదాలు మాత్రం ఖచ్చితంగా వేరే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విపత్తు అన్నప్పుడు డిజాస్టర్ అని రాసిన, ఇక్కడ వైపరీత్యం అంటే హజార్డ్స్ అని రాసిన. మరి హజార్డ్స్ వేరు, అక్కడున్న డిజాస్టర్ వేరు, రెండు వేరు కాబట్టి మీనింగ్ కూడా ఖచ్చితంగా వేరే ఉండాలి. ఇంగ్లీష్ మీడియం బుక్స్లో అయితే ఈ వేరియేషన్ కనిపిస్తుంది, కానీ తెలుగు మీడియం పుస్తకాల్లో రెండింటికి ఒకటే భావనిస్తారు. కాబట్టి ఆ రెండింటికి ఒకటే అని ఊహించుకోమాకండి. కొంచెం దాన్ని వేరియేషన్ చేసి మనం స్టడీ చేయగలిగితే తెలుస్తుంది. ముందుగా సరే, ఇప్పుడు విపత్తు అనేది చూసినాం. ఏంటది? ప్రకృతి కారకం కావచ్చు, మనుష్య కారకం కావచ్చు. జరిగినటువంటి ఏదైనా సరే అనుఘటకం వల్ల పరిణామాల పరిస్థితులను బట్టి దాన్ని విపత్తుగానా వైపరీత్యంగానా ఎలా పిలవడం జరుగుతుంది అంటే ముందు వైపరీత్యాన్ని చూద్దాం. ఈ వైపరీత్యాన్ని చూసిన తర్వాత ఆ వైపరీత్యానికి విపత్తుకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో చూస్తే మనకి రెండింటి మీద మంచి క్లారిటీ వస్తుంది. ఎందుకు? ఇప్పటి వరకు కూడా మనం ఆ రెండు ఒకటే అనుకుంటాం. వైపరీత్యం అన్న విపత్తు అన్న రెండు ఒకటే, కానీ రెండు ఒకటి కాదు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే రెండింటిని పోల్చి చూడాలి. చూద్దాం. ఇక్కడ ఏమంటుంది ఈయన? హజార్డ్. ఈ హజార్డ్స్ అనేటువంటిది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే హజార్డ్స్, ఇది వైపరీత్యం. ఈ వైపరీత్యం అనేటువంటిది ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే ఇది ఫ్రెంచ్ భాష పదం నుంచి వచ్చింది. ఫ్రెంచ్ భాషలో ఏమని పిలుస్తాం? ఏది? హజార్డ్ని హజార్డ్స్. హజార్డ్ అనేటువంటి ఇది ఆంగ్ల పదం. ఈ పదానికి మూల పదం ఏంటంటే ఫ్రెంచ్ భాష పదమైనటువంటి హజార్డ్స్. ఈ హజార్డ్స్ అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటే ఈ హజార్డ్స్ అనేటువంటి పదానికి హజార్డ్స్ అనే పదానికి ఒకటే అర్థం రావాలి. ఇక రెండోది, హజార్డ్స్ అనేటువంటి ఫ్రెంచ్ భాష పదం నుంచి ఇంకో పదం వచ్చింది, అది అరబిక్ పదం, అరబిక్ వర్డ్. ఇందుకే అరబిక్ భాష పదం ఏంటంటే అజ్హర్ అనేసి అంటాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ పదాలు అనేసి అంటే రెండు పదాలు వచ్చినాయి. ఒకటేమో హజార్డ్స్ అన్నాం, రెండు అజ్హర్ అనేసి అన్నాం. ఫ్రెంచ్ భాష పదం నుంచి అరబిక్ పదం అజ్హర్ అనేది వస్తే అజ్హర్ అనేటువంటి పదానికి అరబిక్ పదానికి అర్థం ఏంటి అనేసి అంటే అదృష్టం లేదా అవకాశం. అదృష్టము లేదా అవకాశము అనేటువంటి అర్థాన్ని కలిగిందే అజహర్. అజహర్ ఏ భాష పదం? అరబిక్. ఏ పదం నుంచి వచ్చింది? ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. అంటే ఫ్రెంచ్ భాష పదానికి ఏ అర్థమై ఉండాలి ఖచ్చితంగా అంటే అదృష్టము అవకాశము అనే అర్థాన్ని కలిగి ఉండాలి. అలా అజహార్డ్ అనే పదం నుంచి మళ్ళీ పదం వచ్చింది అనేసి అంటే హజార్డ్స్ అనేసి అన్నాం. ఈ హజార్డ్స్ అంటే కూడా ఏ అర్థం వచ్చి ఉండాలి ఖచ్చితంగా? అదృష్టము అవకాశము, అదృష్టము అవకాశము అనేటువంటి అర్థాన్ని కలిగి ఉండాలి. అంటే హజార్డ్స్ అన్న హజార్డ్స్ అన్న హజర్ అన్న మొత్తానికి కూడా అర్థం ఏంటి అనేసి అంటే అదృష్టం అవకాశం. ఇది మంచిగా గమనించండి మీరు. అదృష్టము అవకాశం అంటే హజార్డ్ అనంగలోనే ఒక అదృష్టము ఒక అవకాశము. ఇప్పుడు విపత్తు అనంగలోనే ప్రాణ నష్టము. బండ గుర్తుపెట్టుకోండి. విపత్తు అంటే ప్రాణ నష్టము. అందుకే డిజాస్టర్ అంటే భయపడిపోతాం మనం, ఇంకా అంటే మరణమే అనేది దీని అర్థం. ఇక్కడ హజార్డ్ అంటే ఏంటి? అదృష్టము అవకాశం అట. అంటే మరణం రావడం ఒక అదృష్టం, మరణం రావడం ఒక అవకాశం. ఇదే కదా మనకు అర్థం. ఇప్పుడు హజార్డ్ అంటే ఒక అదృష్టము ఒక అవకాశము అంటే ఏంది? మనకు చావనేది రావడం ఒక అదృష్టం, చావనేది రావడం ఒక అవకాశం. విపత్తుతో మనం పోల్చే విపత్తు ఇది రెండు ఒకటే అనుకుంటే విపత్తు అంటే మరణం సంభవించడాన్నే మనం విపత్తు అంటాం. కానీ హజార్డ్ అంటే మరణం సంభవించటము అనుకుంటే మరణం ఒక అదృష్టం, మరణం ఒక అవకాశం అవుతుంది. అసలు ఎవడన్నా అంటాడు అట్లా? అంటే మనకు మరణం రావడం అనేది ఒక అదృష్టమా, మరణం రావడం ఒక అవకాశమా? మంచిగా గమనించండి. పోత 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 యాక్సిడెంట్ అయ్యి సచ్చిందంటే కథ వాడు హజార్డ్ రావై అంటే ఏంది? ఒక అదృష్టవంతుడు, ఒక అవకాశం కలిగినోడు అని చెప్తారు ఎవడైనా? ఛాన్స్ ఉంది అసలు చెప్పడానికి? ఏమంటాను చెప్పండి. పోతూ అదే బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత బైక్ ఖచ్చితంగా వెళ్ళిపోయింది లారీ కిందికి. ఈడు మాత్రం కింద పడిండు, లారీకి పక్కకు వచ్చేసిండు. ఇటు నుంచి బైకులు పోతున్నాయి, ఇటు నుంచి కార్లు పోతున్నాయి, ఇటు ఒక నుంచి లారీ కూడా వచ్చేసింది. అన్నిటి మధ్యలో మనోడు పడిండు. బండి దుగ్గుకే పగిలిపోయింది. మనోడు మాత్రం లేచేటట్టు దులుపుకొని బండి ఏది అని ఇట్లా చూసిండు అనుకో, ఏమంటారు చెప్పండి ఇప్పుడు మీరు?
అప్పుడు ఏమంటారు, బా ఏం అదృష్టవంతుర్రా, దేవుడు ఏమో అవకాశం ఇచ్చిండ్రు వాడికి. లారీ కిందికి వెళ్ళి మొత్తం బైక్ తుత్తరు అయిపోయింది, కానీ వీడికి చిన్న గాయాలు కూడా లేకుండా బయటపెట్టారు. ఎంత అదృష్టవంతుడు అంటారా, లేకపోతే విపత్తు ఇచ్చిందిరా వీడికి అంటారా చెప్పండి. ఆ స్థితిలో నుంచి ఏం లేకుండా బయటకు వచ్చిందంటే అదృష్టవంతుడు అంటాం. అలా ఏమీ కాకోకుండా వస్తే దాన్ని చెప్పాల్సిన పేరు అదృష్టం. అదే హజార్డ్. అదే యాక్సిడెంట్లో బైక్తో పాటు మనోడు కూడా పోయి మనోడు తుత్తరైపోతే అది విపత్తు, అది డిజాస్టర్. క్లారిటీ వచ్చిందనుకుంటా, మంచిగా గమనించండి. ఎప్పుడైనా సరే విపత్తుకి హజార్డ్స్కి రెండింటికి ఒకటే అర్థాన్ని కలిగేటువంటి పుస్తకంలో మీనింగ్ అనిపిస్తే ఆ రెండు ఒకటే అనేసి మనం భ్రమపడకండి. ఈ రెండు వేరు వేరు. ఇది విపత్తు డిజాస్టర్, ఇది వైపరీత్యం హజార్డ్స్ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్. ఈ హజార్డ్స్కి మూల పదం ఏంటంటే ఫ్రెంచ్ హసార్డ్స్ అనేసి అంటాం. ఈ హసార్డ్స్ అనే పదం అరబిక్ పదానికి మూలం అవుతుంది. ఏది దీని నుంచి ఇది వస్తుంది, ఏమంటుంది దీన్ని అజహార్ అనేసి అంటాం. ఇదే పదం నుంచి ఇది కూడా వస్తుంది, అదేంటి హజార్డ్స్. అయితే హజహార్ అంటే అదృష్టం అవకాశము, అదే హజార్డ్స్ అంటే కూడా అదృష్టం అవకాశము, అదే హజార్డ్ అంటే కూడా అదృష్టం అవకాశము అనేటువంటి మూడింటికి ఒకటే మీనింగ్ వస్తుంది. అలా ఒక్క మీనింగ్ కలిగినప్పుడు ఒక విపత్తు అనే దాన్ని దీంతో పోలిస్తే అంటే ఏంటి, విపత్తు అంటే మరణించడం. ఒక్కసారి మరణించడం వాడికి అదృష్టం, మరణించడం అవకాశం అని ఎవరు చెప్పడు. కానీ ఆ మరణం చేయలో నుంచి తప్పించుకొని బయటకు వస్తే వాడు అదృష్టవంతులని పిలుస్తాం. అంటే మరణం అనేది తప్పించుకునేటువంటి ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో అవి హజార్డ్స్. కానీ మరణంలోకి వెళితే దాన్ని విపత్తు అని చెప్పాలి. అప్పుడు రెండింటికి మంచి భావం అనేది కనిపిస్తుంది. లేకపోతే వాడిచ్చిన అర్థానికి ఒక అర్థమే లేకుండా పోద్ది. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2001 గుజరాత్ భుజ్ భూకంపం. గుజరాత్లో జరిగినటువంటి భుజ్ భూకంపం. ఈ భుజ్ భూకంపం జరిగినప్పుడు ఎప్పుడు జనవరి 26 జరిగింది. 2001 జనవరి 26. ఆ యొక్క జనవరి 26ను సంభవించినప్పుడు ఆ భుజ్ భూకంపంలో ఓల్డ్ సిటీ ఉంటుంది, సిటీ అవుట్స్కట్స్ ఉంటాయి అన్నమాట. అంటే సిటీ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి ఏముంటాయి, అపార్ట్మెంట్స్. భుజ్ సిటీ మొత్తం కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇట్లా అన్ని అపార్ట్మెంట్స్, ఇరుకు రోడ్లు, మొత్తం కూడా రోడ్డు రవాణా నిండుగా అన్నీ కనిపిస్తాయి. ఇట్లాగా మొత్తంగా ఫుల్ అయింది. ఇది సిటీ నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళిపోయినాయి. ఇటు అవుట్స్కట్లో కూడా ఎంత పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి కదా, దాన్ని అవుట్స్కట్స్ ఎందుకంటాం, బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా సిటీ అంటాం. ఎక్కడేమొచ్చింది, చిన్న పూరి గుడిసెలు ఉన్నాయి. ఏడంతా చిన్న గుడిసెలు, ఇటు పక్క కూడా అంతే. అయితే భూకంపం రావటం మాత్రం ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇదంతా ఒక్కసారి ఊపడేసింది. ఇంకా అప్పుడు ఈ భుజ్ సిటీ ఏదైతే ఉందో పట్టణం, ఈ పట్టణంలో ఒక్కసారిగా ఆ యొక్క అపార్ట్మెంట్స్ని కుప్పలు కూలిపోయినాయి. ఇంకంతే కూలి ఈ ప్రాంతంలో మొత్తం జనాభా ఎక్కువ శాతం మరణించడం జరిగింది. దేంతో పోలిస్తే సిటీ అవుట్స్కట్స్. ఈ సిటీ అవుట్స్కట్స్తో పోలిస్తే సిటీలో విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. అంటే ఏంది, అపార్ట్మెంట్లు కూలిపోయినట్టు కొద్ది నష్టమా, మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలంటే అంత కష్టం. అలా మనకేంటంటే ప్రాణ ఆస్తి నష్టాలు ఎక్కడ బాగా జరిగినాయి అంటే భుజ్ సిటీ నగరంలో జరిగినాయి. ఆ సిటీ అవుట్స్కట్స్కి వస్తే, బాహ్యానికి వస్తే, వెలుపలకు వస్తే, ఆ సిటీ వెలుపలలో చిన్న పూరి గుడిసెలు రేకులు వేసుకొని ఉన్నారు. అదే భూకంపం వచ్చింది. రేకులు ఆడ కూర్చున్నాడు మీద రేకులు పడ్డాయి. రేకులు పడితే ఏముంది, ఆ రేకులు ఎట్ట దనుకుని లేచి వచ్చిందంతే. ఇక అర్థమవుతుందా, రేకులు ఎట్ట దనుకుని వచ్చేసిండు, రేకు ఇరిగిపోయింది. ఆ రేకు ఇరిగితే ఏమైంది, మళ్ళీ ఒక రేకు తెచ్చుకొని వేసుకోవచ్చు. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. అంటే ఈ అవుట్స్కట్స్లో జరిగినటువంటి దాన్ని ఏమనాలి, వాడు అదృష్టవంతుడు, రేకును బాగా కొట్టుకొని బయటకు వచ్చిండు. మా అయితే చిన్న గాయాలు పోయి ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నట్టు కథమే. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆస్తి పోయింది, ప్రాణం పోయింది. అలా దీన్ని మనం ఏమంటామంటే ఇది విపత్తు. దీనిని ఏమనాలి అంటే వీళ్ళు అదృష్టవంతులు హజార్డ్స్ అనేసి అంటాం. ఏంటిది, హజార్డ్స్ అనేసి అంటాం. అలా హజార్డ్కి డిజాస్టర్కి మధ్య వేరియేషన్ మీరు గమనించండి. ఇది హజార్డ్స్ అనేసి అంటాం. వీళ్ళు అదృష్టవంతులు ఎందుకనేసి అంటే కొంతమేరకు చిన్న గృహాలు కాబట్టి అలా కూలినాయి, కానీ ధన నష్టం పెద్దగా జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం ధన నష్టం భారీగా జరిగింది. సుమారుగా 9,885 మంది ఒకటే రోజు మరణించారు ఇక్కడ. ఇలా అంతమంది మరణించింది అధికారికంగా, అనధికారికంగా చాలా ఉంది.
కానీ ఈ ప్రాంతానికి వస్తే ఏం లేదు, పదుల సంఖ్య కూడా లేదు అక్కడ. అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టంతో పోల్చుకుంటే ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. దీన్ని విపత్తు అనాలి. దీనిని మాత్రం ఏమనాలంటే హజార్డ్స్ అని చెప్పాలా. అంటే ఏంది, వైపరీత్యము ఒక అవకాశాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం అది. ఇట్లా విపత్తుకి వైపరీత్యానికి మధ్య వేరియేషన్స్ కనిపిస్తాయి. ఆ వేరియేషన్స్ని మనం గమనించగలగాలి. ఇక్కడ ఉన్నోడికి ఇంకో ఛాన్స్ వచ్చింది. ఏది, ఆ రేకులు బాగా కొట్టుకొని బయటకు వచ్చేసింది. పెద్దగా ఏం తగలే, చిన్న చిన్న దెబ్బలు తగిలి లేచింది, బయటకు వచ్చేసింది. ఇంకా కానీ ఇక్కడ ఉన్నోడు మాత్రం లేవడం ఛాన్స్ లేదు కాబట్టి ఇక పూర్తిగా నాశనం అయిపోవడం జరిగింది. ఇది విపత్తు, ఇది వైపరీత్యం అన్న. ఇలాంటి వైపరీత్యాలని మనం ఎన్ని రకాలుగా గమనించవచ్చు. వైపరీత్యాలలో సహజ వైపరీత్యాలు ఉంటాయి. ఇది తీసేస్తాను నేను కొద్దిగా. ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు బుజ్జు భూకంపాన్ని మనం స్టడీ చేసినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకటేంటి, సహజ వైపరీత్యము. సహజ వైపరీత్యం. రెండోది మానవకారక వైపరీత్యం. మానవకారక అంటే సామాజిక అని చెప్పచ్చు. సామాజిక అంటే మనుష్యుడి చేత, గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది సహజ సామాజిక వైపరీత్యం. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? సహజ వైపరీత్యాలు అన్నాం, సామాజిక లేదా మానవకారక వైపరీత్యాలు అన్నాం, సామాజిక వైపరీత్యాలు అన్నాం. ముందు సహజ వైపరీత్యము అంటే దేని వలన సంభవిస్తుంది? ఇప్పుడే చెప్పాం మనం. ఎర్త్క్వేక్స్, భూకంపాలు, చక్రవాతాలు, సునామీలు, అగ్నిపర్వతాలు. ఇవన్నీ కూడా నువ్వు పిలిచినా రావు, నేను పిలిచినా రావు. డైరెక్ట్గా ప్రకృతికి చికాకు అనిపిస్తే ఒక్క రౌండ్ ఊపిపోతాయి అంతే. ఇంకా నువ్వు ఆపలేవు, నేను ఆపలేవు. ఇలా సహజ వైపరీత్యము, భూకంపాలు, చక్రవాతాలు, సునామీలు, అగ్నిపర్వతాల వల్ల ఏదైనా ఒక విపత్తులాగా సంభవించినటువంటి ఒక అనుఘటకం ప్రవేశించి ఆ అనుఘటకము గినక మరీ ప్రాణధన నష్టాన్ని కలగజేయకోకుండా వదిలేసి వెళ్ళిపోతే అలాంటి దాన్ని మనం ఏం చెప్పుకోవాలంటే సహజ వైపరీత్యం అని చెప్పుకోవాలి. ఇక అదే సామాజిక వైపరీత్యాలు అంటే మనుష్యుడి యొక్క కారణాల వల్ల. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటనేసి అంటే అణువిపత్తు అంటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది. ఏంటది? 1945 ఆగస్టు 6 అండ్ ఆగస్టు 9 ఏం జరిగింది? సెకండ్ వరల్డ్ వార్. అమెరికా జపాన్ల మీద వేసినటువంటి లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్. ఎన్ని వేల మంది మరణించారండి అక్కడ. అంత భయంకరంగా మనమే కావాలని విమానం తీసుకుపోయేసేసి. అది సామాజికమైనటువంటి వైపరీత్యం. ఆ వైపరీత్యం భయంకరంగా విపత్తుకు మారిపోయింది, అంతమంది మరణించారు. కానీ ఇక వైపరీత్యాలకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకు, ఒకవేళ జరుగుండకపోతే, అందులో మరణాలు ఎక్కువ జరిగిందకపోతే అది అణువిపత్తుల వల్ల జరగకపోవచ్చు. అలాంటి అంటే జరిగింది అక్కడ కాబట్టి జరగకపోవచ్చు. రసాయనిక విపత్తులు వీటితో పాటు మనకి ప్రమాదాలన్నీ కూడా, ఇక జరిగేటువంటి ప్రతి ప్రమాదం దానికి కిందికి వచ్చేస్తుంది. సామాజికమైనటువంటి వైపరీత్యం. ఆ వైపరీత్యంలో ఎక్కువ ప్రాణధన నష్టం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని విపత్తులోకి తీసుకెళ్తాం. ఎప్పుడు సంభవించిన వైపరీత్యమే అంటాం. దానికి కొంచెం క్లారిటీ తీసుకుందాం. సహజ సామాజిక వైపరీత్యాలు అంటే ఏంది? జనరల్గా వరదలు అంటే సహజంగా రావచ్చు. ఎలా? విపరీతమైన చక్రవాతాలు వచ్చినాయి. ఆ చక్రవాతాల వల్ల విపరీతమైన వరదపాతం సంభవించవచ్చు సహజంగా. మరి సామాజికం ఎలా అంటే, ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది, డ్యామ్. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లు చాలా పటిష్టంగా కట్టలే. వరదపాతం ఒక్కసారి ఏది చక్రవాతాలు వచ్చినప్పుడు ఆ స్టోర్ అవ్వడానికి బదులుగా ఆ యొక్క డ్యామ్ గేట్లు మూసించినా సరే పగిలిపోయింది. అది సామాజిక మన తప్పిదం, దానివల్ల వస్తాయి. అంటే వరదలు మనం కట్టిన డ్యామ్ పగిలిపోయి రావచ్చు, సహజంగా రావచ్చు. అంటే రెండు రకాలు వచ్చే ఛాన్స్ ఉంది వరదలు అనేసి అంటాం. దీంతోపాటు కరువులు కూడా అంతే. ఈ కరువులను మనం తీసుకుంటే అవి ఎలా కనిపిస్తాయి మనకి అంటే, ఉన్నటువంటిది సహజంగా అస్సలు వర్షపాతం లేదు, చక్రవాతాలే రావట్లే. అలాంటప్పుడు ఆటోమేటిక్ కరువులు వచ్చేస్తాయి. కానీ మనిషే కావాలనేసి పండిన పంటలన్నిటిలో మందు కలిపి
అవన్నీ తీసుకుపోయి సముద్రంలో కలిపి మొత్తానికి నాశనం చేసి పడేసింది అనుకో, ఆటోమేటిక్ కరువులు సంభవిస్తాయి మనకి. అంటే సహజ సామాజిక వైపరీత్యాలు వరదలు, 2 కరువులు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇట్లా మనకేంటంటే సహజమైనటువంటి వైపరీత్యాలు, సామాజిక వైపరీత్యాలు లేదా మానవకారక వైపరీత్యాలు, సహజ సామాజికమైనటువంటి వైపరీత్యాలు అనేటువంటి 3 రకాల వైపరీత్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు